దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దాన కీర్తనలు 81 అధ్యాయం 13వ వచనం. అయ్యో, నా ప్రజలు నా మాట వినని ఎడల, ఇశ్రాయేలు నా మార్గం అనుసరించిన ఎడల ఎంత మేలు. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆరాధిస్తున్నటువంటి ఆయన ప్రజలుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆయన యొక్క మాటల్ని అనుసరించేవారుగా, ఆలకించేవారుగా ఉండాలి. ఆయన మార్గములను అనుసరించి జీవించేవారుగా ఉండాలి. అప్పుడు మాత్రమే మరి మేలుకరమైన జీవితాన్ని జీవించగలుగుతాము. అయితే ప్రభు అని పిలిచి ప్రభు చెప్పినటువంటి మాటల ప్రకారము చేయకుండా జీవించేటటువంటి వారి యొక్క జీవితము ఎలా ఉంటుందో దేవుడు తన వాక్యంలో ఎంతో స్పష్టంగా తెలియజేశారు. మరి దేవుని యొక్క మాటలు విని ఆయన మాటల ప్రకారము చేయువారి జీవితం కూడా ఎట్టి రీతిగా ఉంటుందో మనకి దేవుడు అన్నిటినీ తెలియజేశారు. దేవుని యొక్క మాటలు విని వాటి చొప్పున చేయువారు బండ మీద కట్టినటువంటి ఇంటిని పోలి ఉంటారు. మరి దేవుని యొక్క మాటలు విని దాని ప్రకారము చెయ్యలేనటువంటి వారు ఇసుక మీద కట్టినటువంటి ఇంటిని పోలి ఉంటారు. మరి బండ మీద కట్టిన ఇంటి మీదకి గాలి, తుఫాను, వర్షం వచ్చినా కూడా ఆ ఇంటికి అటువంటి అపాయము కలగదు. మరి ఇసుక మీద కట్టినటువంటి ఇంటి మీదకి గాలి, తుఫాను, వర్షం వచ్చినప్పుడు దానికి పునాది లేనందున ఆ యొక్క ఇల్లు కూలిపోతుంది. అలాగుననే దేవుని యొక్క మాటలు విని వాటి ప్రకారం చేయువారు సురక్షితముగా దేవుని రెక్కల కింద ఉంటారు. వారిని దేవుడు ఎల్లప్పుడూ గొప్పగా కాపాడుతూ ఉంటారు. వారికి దేవుని యొక్క కృప ఎంతో గొప్పగా తోడయుండి నడిపిస్తుంది. మరి దేవుని యొక్క మాటలు విని ఆయన మాటలకి లోబడకుండా హృదయాన్ని కఠినపరుచుకొని తమ ఇష్టానుసారంగా జీవిస్తున్నటువంటి వారి జీవితంలో అనేకమైన శ్రమలు, అనేకమైన కష్టాలు, అనేకమైన బాధలు వారు ఎదుర్కొంటూ ఉంటారు. మరి వారి యొక్క జీవితం అంతా కూడా చిందరవందరగా ఎంతో నష్టపోయి ఎంతో బాధతో వారు జీవిస్తూ ఉంటారు. మరి సమయమందు ఈ మాటలు వింటున్నటువంటి మీరు బాధలు, కష్టాలు, శ్రమలు పడటం ఎందుకు? దేవుని యొక్క మాట ఆలకించి ఆయన మాట ప్రకారం చేయండి. ఆయన మార్గములను అనుసరించండి. దేవుడు మీకు ఎంతో క్షేమాన్ని, నెమ్మదిని, శాంతి, సమాధానం మీ జీవితంలో ఎంతో గొప్పగా ఇస్తారు. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మాటలు వింటున్నా నీ బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి బలపరచండి, స్వస్థపరచండి, వారిని పరిశుద్ధపరచండి. వారింటి వారికి నీ గొప్ప రక్షణ కలిగి చెయ్యండి. వారింటి వారిని పోషించండి. ఏ శ్రమలు, ఏ బాధలు, ఏ ఇరుకులు, ఏ ఇబ్బందులు ఉన్నారో నీ వైపు తిరిగి ఏదైతే ప్రార్థిస్తున్నారో వారి ప్రార్థన ఆలకించి వారిని విడిపించండి. వారి పిల్లల్ని కాల్చివేసి కాపాడండి. ఈ దినమంతా వారికి తోడుగా ఉండి సహాయం చేయమని, కీడు శోధన అపాయాలను తప్పించమని, ఎంతవరకు వారి కుటుంబాన్ని, వారి సమస్తాన్ని ఎంతో గొప్పగా మీరు కాపాడినందుకు వేల కొద్ది, కోట్ల కొద్ది స్తోత్రం చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.